హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ కోడ్స్. ఈ వీడియోలో మనం పైథాన్ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్ చూద్దాం. సింపుల్గా ఈజీగా బేసిక్స్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. పైథాన్ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్ చూసుకుందాం. స్టెప్ బై స్టెప్ సింపుల్గా చూద్దాం. ఫస్ట్ పైథాన్ బేసిక్స్ని మనం అర్థం చేసుకోవాలి. పైథాన్ రన్ చేయాలంటే మనం ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి, పైథాన్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ సింపుల్ బేసిక్గా ఒక ఐడియా తెచ్చుకుంటే చాలు. దాని తర్వాత స్టెప్ 2లో వేరియబుల్స్ డేటా టైప్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడే ఇవి ఫండమెంటల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా వేరియబుల్స్ డేటా టైప్స్, ఇలా మనం ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవాలంటే వేరియబుల్స్ని యూస్ చేస్తాం. ఆ ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పేదే డేటా టైప్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవి చూసుకోవాలి. దాని తర్వాత ఆపరేటర్స్, ఇక్కడే మనం ఆపరేషన్స్ అంటే ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ వస్తాయి. అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలన్నా, కంపారిజన్స్ చేయాలన్నా ఇక్కడ ఆపరేటర్స్లో ఆపరేషన్ అన్నీ తెలుసుకుంటే అవన్నీ చేయగలుగుతాం. సింపుల్గా మనం ఒక్కో స్టెప్ తెలుసుకుంటూ వస్తే చాలా ఈజీ లాంగ్వేజెస్ అన్నీ. మనం చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే మొత్తం ఒకేసారి చదవాలనుకుంటారు, ఒకేసారి నేర్చేసుకోవాలనుకుంటారు. అక్కడే మనం చేసే పెద్ద మిస్టేక్. సో మనం స్టార్టింగ్ నుంచి సింపుల్గా ఏ బేసిక్స్ కూడా వదులుకోకుండా నేర్చుకుంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ ఈజీ. దాని తర్వాత ఆపరేటర్స్ నేర్చుకుంటే ఈ ఆపరేటర్స్ మన కండిషన్స్కి, కంట్రోల్ స్టేట్మెంట్స్కి ఒక బేస్ లాంటివి. దానివల్ల ఆ కండిషన్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఇఫ్ ఎల్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం ఆ కండిషన్స్ని. ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఏదన్నా కొన్ని స్టేట్మెంట్స్ని, కండిషన్స్ని చెక్ చేయాలి అంటే ఇఫ్ ఎల్స్ ఇవన్నీ వాడతాం. దాని తర్వాత ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లాగానే లూప్స్ కూడా. లూప్స్ ఏదన్నా కోడ్ని మనం రిపీటెడ్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ చేయాలి అనుకుంటే ఆ కోడ్ని రాయకోకుండా దాన్నే రిపీట్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే లూప్స్ వాడతాం. లూప్స్ వల్ల చాలా కోడ్ రీయూజబిలిటీ అవుతుంది. మనం అస్సలు మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు. ఒకే కోడ్ని ఆ లూప్ని పెట్టేస్తే అది మళ్ళీ వస్తూ ఉంటుంది. సో లూప్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ నేర్చుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయినా ఈ ఫండమెంటల్స్ అనేటివి సేమ్. ఇందులో అయితే ఏ మార్పు ఉండదు. ఈ ఫండమెంటల్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలి, ఫంక్షన్స్ యూజ్ ఏంటి, ఫంక్షన్స్ని ఎట్లా డిఫైన్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవాలి. స్లోగా రోజుకు ఒక టాపిక్ కన్నా నేర్చుకోండి. చాలా సింపుల్గా నేర్చేసుకుంటారు ఈ పైథాన్ లాంగ్వేజ్ని. మనం ఈ రోడ్ మ్యాప్లో చూస్తుంది జస్ట్ బేసిక్స్ నేర్చుకోవడానికి మాత్రమే. దాని తర్వాత లైబ్రరీస్ అడ్వాన్స్డ్గా ఫస్ట్ మనకు బేసిక్స్ వచ్చేస్తే దాని తర్వాత మనం లైబ్రరీస్ అవి ఇవన్నీ యూస్ చేసుకొని మనం వాడగలుగుతాం పైథాన్ని. సో ఈ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత డేటా స్ట్రక్చర్స్. మనం ఇంతవరకు వేరియబుల్స్లో సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకోవడం చూసాం. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటే, ఒకే సెట్లో స్టోర్ చేయాలనుకుంటే డేటా స్ట్రక్చర్స్. ఇక్కడే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేది డేటా స్ట్రక్చర్స్. అవి లీస్ట్, టపుల్, డిక్షనరీ, స్ట్రింగ్ ఇలా ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా ట్రిక్కీ. మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ అని ఉంటాయి. స్ట్రింగ్ హ్యాండ్లింగ్స్, ఫైల్ హ్యాండ్లింగ్స్. ఫైల్స్ని దాంట్లోకి మనం ఎలా రాయాలి, దాంట్లో నుంచి ఎలా రీడ్ చేయాలి అనేటువంటి దీంట్లో చూస్తాము. స్ట్రింగ్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్స్లో సేమ్. ఫైల్ హ్యాండ్లింగ్స్ ఎలానో స్ట్రింగ్ హ్యాండ్లింగ్స్ ఎలా, స్ట్రింగ్స్కి ఎలా కట్ చేయాలి, ఎలా కాన్కాట్ చేయాలి అంటే రెండు స్ట్రింగ్స్ని ఎలా యాడ్ చేయాలి, దాన్ని ట్రిమ్ ఎలా చేయాలి, స్లైసింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సింపుల్గా ఒక్కొక్కటి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఈజీగా అర్థమవుతుంది. పైథాన్ అంటేనే ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకున్న అన్ని లాంగ్వేజ్లో చూసుకుంటే పైథాన్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ లాంగ్వేజ్. ఎర్రర్ హ్యాండ్లింగ్లో ఏమంటే మనం ఏదన్నా ప్రోగ్రాంలో ఎర్రర్ చేస్తాం, మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ వల్ల మన ఫ్లో కంటిన్యూ కాదు. అవన్నిటిని ఎర్రర్ రాకోకుండా
ఎర్రర్ రాకోకుండా ఎగ్జిక్యూషన్. ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఊప్స్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి మనం సపరేట్ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 6 పిల్లర్స్ ఉంటాయి. ఆ 6 పిల్లర్స్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. సో పైథాన్లో ఇవన్నీ నేర్చుకుంటే బేసిక్ పైథాన్ ప్రోగ్రామ్ రాసేకి, సింపుల్గా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాసేకి ఇవి నేర్చుకుంటే చాలు. దీన్ని యూజ్ చేసుకుంటూ ఈ సింటాక్సెస్ని ఇక్కడున్న నేర్చుకున్న నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటూ మనం లైబ్రరీస్, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, పెద్ద పెద్ద వెబ్సైట్స్కి క్రియేట్ చేయడానికి బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్ అన్నీ మనం ఈ బేసిక్స్ వస్తేనే మనం చేయగలుగుతాం. చిన్న సింటాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ కాన్సెప్ట్ కూడా అస్సలు వదలకండి. ప్రతి ఒక్క కాన్సెప్ట్స్ కవర్ చేయడానికే చూడండి. సింపుల్ అండి. కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ నేర్చుకుంటే చాలా సింపుల్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా కంప్లీట్ చేయొచ్చు. పైథాన్ ఫస్ట్ ఈ పైథాన్ మీరు క్లియర్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు క్లియర్గా నేర్చుకుంటే దాని తర్వాత ఇంకా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఈజీగానే. ఇది ఇలా కదా అని చెప్పి మీకే అర్థమవుతుంది. సో మోటివేషన్ తీసుకొని అస్సలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దిగకండి. జస్ట్ ఒక 2 days చదువుతానే చాలు, బోర్ కొట్టేసింది, అర్థం కావట్లేదు, ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అని ఆపేస్తారు. అసలు మోటివేషన్తో రాకండి. ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేస్తూ, ఒక డిసిప్లైన్తో నేను నేర్చుకోవాలి, నేను కన్ఫామ్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను నేర్చుకోవాలి, ఏ టాపిక్ కూడా నేను వదలకూడదు అని వస్తే చాలా ఈజీగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. డైలీ ఒక చిన్న కాన్సెప్ట్, దాని మీద ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే అస్సలు రావు. ఇవైతే ప్రాక్టీస్ చేయకుండా మనం కోడ్స్ని రాయాలి, చేయాలి. సింటాక్సెస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి సింటాక్స్ మీద మీరు ఎగ్జిక్యూషన్స్ అప్లై చేయండి, ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఆ ఎగ్జిక్యూషన్స్లో మీరు ఎర్రర్స్ని కావాల్సిందిగా మీరు ఎర్రర్స్ని క్రియేట్ చేసుకొని ఏ తప్పు చేస్తే ఎర్రర్ వస్తుందో తెలుసుకోండి. అలా తెలుసుకుంటే మనం ఏ తప్పు చేయకూడదో తెలుస్తుంది. సో ఎర్రర్స్ అన్నిటినీ ట్రై చేయండి. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ వదలకండి. ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే మనం పైథాన్ ఈజీగా నేర్చుకుంటాం. సో నెక్స్ట్ మన ఛానల్లో ప్రతి టాపిక్ మీద చిన్న చిన్నగా స్మాల్ వీడియోస్ విత్ ఎగ్జాంపుల్స్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలన్నీ మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీ వరకు వస్తాయి. సో మనం కలిసి పైథాన్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ పైథాన్ జర్నీ. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.